హాయ్ ఫ్రెండ్స్, మరి భద్రాచలంలో శ్రీరామనవమి రోజు 12 గంటలకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణం అదే ముహూర్తానికి ఎందుకు నిర్ణయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భద్రాచలంలో రాముడి కళ్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. అభిజిత్ లగ్నం అంటే సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయం. ఇది దోషరహిత ముహూర్త సమయం. దీనిని గ్రామాల్లో గడ్డపార ముహూర్తం అంటారు. అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక. శ్రీరామనవమి అంటే రాముడి పెళ్లి రోజే కాదు, అది ఆయన పుట్టినరోజు కూడా. చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం జరిగింది. మరి పుట్టినరోజు పెళ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. శ్రీరాముడు పుట్టినరోజును పెళ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారో ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ప్రపంచవ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూల కారకుడు, ఆద్యుడు, ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్త రామదాసు. ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. ఆ శ్రీరాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలంలోని పూజాది కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి. అంటే శ్రీరంగంలో మాదిరిగా జరుగుతాయన్నమాట. పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కళ్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కళ్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన యస్య అవతార దివసే తస్య కళ్యాణ ఆచరేత్ అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం అన్నమాట. రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి రోజున. అందుకే రాముడి కళ్యాణం ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు. ఇంతటి విశిష్ట కళ్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచల పుణ్యక్షేత్రం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు. వాల్మీకి రామాయణంలో కానీ పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు. కానీ నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం ఇది విశ్వవ్యాప్తమై చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ ముహూర్త నిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు. ఓకే ఫ్రెండ్స్, రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.